హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుర్రాస్ క్రియేషన్స్ హబ్. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మీ అందరి ముందుకు నేను తీసుకొచ్చాను అగారన్ నుంచి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. ఈ యొక్క ప్రెషర్ కుక్కర్ని నేను ఎందుకు పర్చేస్ చేశాను అండ్ ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను, అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ యొక్క ప్రోడక్ట్ మేము అమెజాన్ నుంచి పర్చేస్ చేశాము. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ నేను బయోలో ఇస్తున్నాను. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అగారో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈ ప్రోడక్ట్లో మనకు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ప్రోడక్ట్తో పాటు మనకు యూజర్ మాన్యువల్ వచ్చింది, అలాగే ఒకటి ఎక్స్ట్రా గ్యాస్కెట్ వచ్చింది. ఈ కుక్కర్ ఓపెన్ చేస్తే యాక్చువల్గా మనకి ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి క్లియర్గా తెలుస్తుంది. ఓపెన్ చేయగానే మనకి అసలు ప్రెషర్ కుక్కర్ యొక్క ఫస్ట్ క్యాప్ చూడండి ఎంత సాలిడ్గా ఉంది. ఇందులో ఏమేమి ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది కంప్లీట్గా గ్రానైట్తో ఉన్నట్టు ఆ లుక్ ఉంది లోపల. ఒకసారి సరౌండింగ్స్ చూద్దాము. నైస్. ఇది వచ్చేసి మనకి 6 లీటర్స్ ఆఫ్ అగారో ప్రెషర్ కుక్కర్. ఇది వాటి యొక్క కేబుల్. సేఫ్ సైడ్కి మనకి బాయిల్ చేసినప్పుడు హీట్ అవుతుంది కదా, సో హ్యాండ్ ప్రొటెక్టర్. ఇవి వచ్చేసి ప్లాస్టిక్వి 2 కప్స్ ఇచ్చారు. ఒక రైస్ కప్ ఇచ్చారు, అలాగే 2 గరిటెలు ఇచ్చారు. ఇది మనకి స్టీమింగ్కి యూజ్ చేయడానికి స్టాండ్ ఒకటి ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే స్టీమింగ్ కావాల్సిన బౌల్ కూడా వీళ్ళు మనకి ఇచ్చేసారు. స్టీమింగ్ బౌల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇకపోతే ఇంకా మిగిలింది ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క స్టీల్ బౌల్. ఈ స్టీల్ బౌల్ వచ్చేసి కంప్లీట్గా 4 లీటర్స్ ఉంది. మనం ముందుగా చెప్పాను కదా 6 లీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అని. ఆ 6 లీటర్స్లో మనం 100% షూర్ 4 లీటర్స్ అయితే పక్కా వండుకోవచ్చు. ఈ ఓవరాల్ ఏదైతే సెటప్ ఉందో, లైక్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ ఇది 6 లీటర్స్ అని, లైక్ ఏదైతే కంప్లీట్ సెటప్ ఉంటుందో అదొక 2 లీటర్స్ బఫర్ కింద వెళ్ళిపోతుంది. సో మనం కుకింగ్కి మాత్రం 4 లీటర్స్ అని చెప్పుకోవచ్చు. అగారో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. అది ఎలా అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది కనెక్టింగ్ కేబుల్. ఈ కేబుల్ని ప్రెషర్ కుక్కర్కి కనెక్ట్ చేసి డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేయడమే. అలాగే ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా షాక్ ప్రూఫ్ అని చెప్తున్నారు. ఎంతైనా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు అని అంటే ఎంత షాక్ ప్రూఫ్ అని చెప్పినప్పటికీ కూడా బౌల్ అనేది చాలా హీట్గా ఉంటుంది. సో ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే యూజ్ చేయండి, లైక్ క్లాత్. అండ్ ఇది ఓన్లీ ఫర్ రైస్ అని మాత్రం అనుకోకండి, ఇది మనం మల్టిపుల్ వేస్ లో యూజ్ చేయొచ్చు. ఈరోజు ఇందులో బగారా చేద్దామని అనుకుంటున్నాము. ఒకసారి బగారా వేసాక ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిందో మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది 4 లీటర్స్ ఆఫ్ నాన్ స్టిక్ బౌల్. అండ్ అలాగే కంప్లీట్ గా 100% స్టీల్ తో మాత్రమే వస్తుంది. అల్యూమినియం ఆర్ ఐరన్ లాంటివి ఏమి యూజ్ చేయలేదు. సో మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. 100% సేఫ్ అండ్ ఈజీ టు యూస్. ఈ ప్రెషర్ కుక్కర్ లో ఇంకొక సీక్రెట్ ఉంది, అదేంటంటే డిలే కుకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 11 o'clock కి కుకింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను, కానీ నాకు బిజీ షెడ్యూల్ వల్ల నేను అక్కడికి వెళ్ళలేను అనుకోండి. ఈజీగా టైమర్ అనేది సెట్ చేసుకొని వదిలేస్తే ఆటోమేటిక్గా అదే టైంకి కుక్కర్ అనేది ఆన్ అయిపోతుంది. లైక్ ఈ ప్రెషర్ కుక్కర్ ఆ టైంకి ఆన్ అయ్యి రైస్కి ఫర్ ఎగ్జాంపుల్ 12 minutes చూపిస్తుంది. ఆ 12 minutesలో మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇలా ఉంది అని అంటే ఈ ప్రెషర్ కుక్కర్ ఆన్లో ఉందని అర్థం. ఇందులోకి మనం ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ ప్రెషర్ కుక్కర్లో మనం కేక్ కూడా బేక్ చేయొచ్చు అని చెప్పేసి ఉంది. ఒకసారి అది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. నేను ఇప్పుడు రైస్ మొత్తం యాడ్ చేసేసాను. ఇందులోకి నేను వచ్చేసి తగినంత వాటర్ని యాడ్ చేస్తున్నాను. జనరల్గా 1:2 యూజ్ చేస్తాం కదా రైస్ కుక్కర్, నార్మల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో. అలా కాకుండా ఇక్కడ మీరు 1:1.5 యూజ్ చేయండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయడం కూడా అయిపోయింది. సో ఇంకా ఒకసారి క్యాప్ క్లోజ్ చేసి స్టీమ్ లాక్ చేసుకుంటే
మనకి ఇక్కడ టైమర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ వచ్చేసి 12 మినిట్స్ అని చూపిస్తుంది. వన్స్ నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఇంకా అది కుకింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఎగ్జాక్ట్గా 12 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిన రైస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ప్రెషర్ కుక్కర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. అందులో ఉన్న ప్రెషర్ని కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే మనం క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ప్రెషర్ ఎలా కనిపిస్తుందో, చాలా హై ప్రెషర్ వస్తుంది. నాకు ఆల్మోస్ట్ 2 మినిట్స్ పట్టింది ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అవ్వడానికి. వన్స్ అది అయిన తర్వాత కొంచెం టైం తర్వాతే నేను ఓపెన్ చేస్తాను. ప్రెషర్ మొత్తం పోయింది. సో క్యాప్ ఓపెన్ చేసి ఎలా కుక్ అయిందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా తడిగా లేదు. పర్ఫెక్ట్గా కుక్ అయింది. సూపర్. వీడియోలో ఎవరైనా కుక్కర్ ఎలా స్టార్ట్ చేయాలో చూడలేకపోయి ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కుక్కర్ ఆన్ చేసిన తర్వాత స్లో కుకింగ్ అయితే స్లో కుకింగ్, ప్రెషర్ కుకింగ్ అయితే ప్రెషర్ కుకింగ్, లేదా మీట్ అయితే మీట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్టార్ట్ బటన్ అంతే. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.